హలో నమస్తే. మా విధానం మా విగన్, అమరావతి కాదు మా విగన్ మా విధానం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. మా విగన్కి మద్దతు కూడా భారీగా వస్తోందని నమ్ముతోంది. మా విగన్ని రాజకీయ పార్టీలుగా వ్యతిరేకిస్తున్న మా విగన్ అని బందరు, గుంటూరు, విజయవాడ అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు అక్కడ స్థానికంగా డెఫినెట్గా అప్రిషియేషన్ వచ్చింది. స్థానికంగా దాన్ని నమ్ముతున్నారు, ఇది సరైనదే కదా అని అనుకుంటున్నారు. అమరావతి రాజధానిగా మార్చడాన్ని వ్యతిరేకిస్తున్న మా విగన్ అంటూ వైసీపీ చెప్తున్న మాటల్ని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలు కూడా అమరావతిలో అవినీతి జరుగుతుంది అంటూ మాట్లాడుతున్నారు, నమ్ముతున్నారు. అదనపు భూసేకరణని కూడా అక్కడ వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో వీటన్నిటి నడుమ మా విగన్ వర్సెస్ అమరావతి వచ్చే ఎన్నికల ఎజెండా అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. మా విగన్ కావాలనుకుంటే మాకు ఓటేయండి, అమరావతి అనుకుంటే తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అంటూ ఆయన ఓపెన్గా ఇప్పుడే ఎన్నికల మేనిఫెస్టోని బయట పెట్టేశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రకటన చేయడానికి ముందు ఓ విషయాన్ని ఆలోచించిందా అనిపిస్తుంది. ఏంటి ఆ విషయం ఆలోచన చేయాల్సింది? 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రివ్యూ సమావేశం కలెక్టర్లతో, ఎస్పీలతో అందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజావేదిక అనే ఒక మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసి ఈ ప్రజావేదిక ఒక అక్రమ నిర్మాణంగా ఉంది, ఈ ప్రజావేదిక అనుమతి లేకుండా చేసిన నిర్మాణంగా ఉంది, ఈ ప్రజావేదిక నదీ గర్భంలో నిర్మించిన ప్రాంతంగా ఉంది కాబట్టి ఇక్కడ అక్రమ నిర్మాణాలు, ఇక్కడ అసలు నిర్మాణాలే చేయకూడదు, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వమే ఒక నిర్మాణం చేస్తే ఎట్లా, చేయకూడదు, కాబట్టి ఈ మీటింగే చివరి దీంట్లో ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రజావేదికని కూల్చేస్తామంటూ ఆయన ప్రకటన చేశారు. కేవలం 10-15 కోట్లు 20 కోట్ల రూపాయల లోపు ఖర్చు పెట్టి నిర్మాణం చేసిన వేదిక ప్రజావేదిక. అఫ్కోర్స్ అది అక్రమ నిర్మాణమే, డెఫినెట్గా ప్రభుత్వం ఒప్పుకున్నప్పటికీ ఆ ప్రాంతంలో అటువంటి నిర్మాణం చేయకూడదు, కానీ చేశారు. ప్రభుత్వ బిల్డింగ్గా దాన్ని చేశారు. ప్రైవేట్ వాళ్ళు అటువంటి కడితేనే కూల్చేయాలి, ప్రభుత్వమే కడితే ఎట్లా అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పి ఆయన దాన్ని క్లోజ్ చేశారు. 20 కోట్ల రూపాయల విలువైన ప్రజావేదికని కూల్చేసి కూల్చివేతలతోటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొదలుపెట్టాడు అంటూ 5 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేస్తూ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి పైన ఒక నెగిటివ్ ఒపీనియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏర్పడడం వెనక రీజన్ కూడా ప్రజావేదిక కూల్చివేత కూడా ఉంది. అనేక సందర్భాల్లో అనేక మంది ప్రజావేదికని కూల్చేశాడు అంటూ మాట్లాడడం చూసాం. ఇక జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ నిర్మించారు. ఆ ప్యాలెస్ ముఖ్యమంత్రి అధికారిక నివాసం అంటూ అప్పుడు వార్తలు వచ్చాయి. ప్రభుత్వం కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలనే దానిపైన ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. దాన్ని కూడా కూల్చేయాలని కొంతమంది, దాన్ని అమ్మేయాలని కొంతమంది, దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని కొంతమంది, ఇలా రకరకాలుగా చెప్పారు. ఒక సభా సంఘం ఏర్పాటు చేశారు. సభా సంఘం టూరిజం వాళ్ళకి ఏదో ఇవ్వాలని డెసిషన్ తీసుకున్నట్టుంది. దానిపైన ఇంకా ప్రభుత్వం భర్జన పడుతోంది. ఎవరికి ఇవ్వాలనే దానిపైన ఇంకా నిర్ణయం పూర్తిగా ప్రభుత్వం తీసుకోలేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా 2 ఏళ్ల పాటు దాన్ని అట్లా ఖాళీగా ఉంచడం పైన కూడా విమర్శలు చేసే వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం ఆ బిల్డింగ్ని కనీసం ఇప్పటివరకు ప్రాపర్గా వాడుకోనే ప్రయత్నం చేయలేకపోయింది. ఒక బిల్డింగ్ని వాడుకోవడానికి కూడా నిర్ణయం తీసుకోలేకపోయింది కూటమి సర్కారు అనే విమర్శలు కూడా కూటమి సర్కారు ఎదుర్కొంటోంది. అలాంటిది ఒక బిల్డింగ్ విషయంలో కూటమి సర్కారు పైన విమర్శలు వస్తున్నాయి. ఒక అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసినందుకు 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి విమర్శల పాలయ్యారు, విమర్శలను ఎదుర్కొన్నారు. ఎన్నికల్లో ఓటమికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేక అభిప్రాయం రావడానికి కూడా ప్రజావేదిక కూల్చివేత ఒక కారణమైంది. అలాంటిది ఇప్పుడు అమరావతిలో 50-60 వేల కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేస్తుంటే ఆ 50-60 వేల కోట్లతో చేస్తున్న నిర్మాణాలతో నాకు సంబంధం లేదు అని చెప్పదలుచుకుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? వాటిని కూడా కూల్చేస్తామని చెప్పదలుచుకుందా, లేదా వాటిని మేము వాడమని చెప్పదలుచుకుందా? గతంలో అమరావతి ప్రాంతంలో మీరు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇస్తే అమరావతి ప్రాంతంలో 14 నుంచి 19 వరకు తాత్కాలిక సెక్రటేరియట్ కట్టారు, తాత్కాలిక అసెంబ్లీ కట్టారు, తాత్కాలిక హైకోర్టు కట్టారు. కానీ అక్కడ ఏం కట్టలేకపోయారు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తామంటూ మాట్లాడారు. ఇప్పుడు పర్మనెంట్ సెక్రటేరియట్ కడుతున్నారు, పర్మనెంట్ అసెంబ్లీ కడుతున్నారు, పర్మనెంట్గా అక్కడ హెచ్ఓడీస్ బిల్డింగ్స్ కడుతున్నారు. ఇన్ని కడుతున్న తర్వాత అది మా రాజధాని కాదు, మేము మా విగన్లో ఉంటాం, ఇక్కడ 10,000 కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్లు కడితే సరిపోతుందంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే రేపొద్దున అమరావతిలో ఉన్న బిల్డింగ్స్ని, అమరావతిలో కట్టిన అసెంబ్లీని, అమరావతిలో కట్టిన సెక్రటేరియట్ని నేను వాడుకోను అని చెప్పదలుచుకున్నారా? అదే జరిగితే అమరావతిలో కడుతున్న నిర్మాణాలకి మాకు సంబంధం లేదు, రేపొద్దున రాజధాని అక్కడ ఉండదు, మేము వాటిని వాడుకోమనే మాట కనుక జగన్మోహన్ రెడ్డి చెప్తే అది ఖచ్చితంగా రాజకీయంగా నష్టం చేస్తుంది. 20 కోట్ల రూపాయల బిల్డింగ్ని కూల్చేస్తేనే 5 ఏళ్ల పాటు అపవాదుని, విమర్శల్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. 50-60 వేల కోట్లతో నిర్మాణం చేస్తున్న బిల్డింగ్స్ని నేను వాడుకోను, అది నా రాజధాని కాదు, కాబట్టి నేను అక్కడికి వెళ్ళను, అక్కడి నుంచి పరిపాలన చేయను జగన్మోహన్ రెడ్డి అంటే, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేసిన ప్రకటన అలాగే ఉంది కదా. మా విగన్లో 10,000 కోట్లు ఖర్చు పెడితే అయిపోతుంది అంటున్నారు ఆయన. అంటే అమరావతికి తాను వెళ్ళనానే, అమరావతి మా రాజధానే కాదన్నప్పుడు రేపొద్దున అక్కడికి వెళ్ళడానికి సంబంధించిన అవకాశమే లేదు కదా. అంటే ఇప్పుడు కడుతున్న బిల్డింగ్లన్నీ మేము ఉపయోగంలో ఉంచమని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్లా? ఈ విషయాన్ని ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసిందా?
20 కోట్ల బిల్డింగ్ కూల్చినప్పుడు 20 కోట్లతో చేసిన ప్రజావేదిక కూల్చినప్పుడే అంత వ్యతిరేకతను మూటగట్టుకొని ఇన్ని వేల కోట్లతో చేస్తున్న నిర్మాణాలతో మాకు సంబంధం లేదు, మేము అక్కడికి వెళ్ళమని కనుక అదే కనుక జగన్మోహన్ రెడ్డి విధానం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం అయితే రాజకీయంగా తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ ఒక 400 కోట్లతో 480 కోట్లతో నిర్మించిన ఋషికొండ ప్యాలెస్ని కూటమి సర్కారు వాడుకోలేకపోతేనే దాన్ని యూటిలైజ్ చేయడానికి సంబంధించి ఇబ్బందులు పడుతుంటేనే విమర్శలు ఫేస్ చేస్తుంది. 2.5 ఏళ్ళని ఖాళీగా దాన్ని ఎందుకు పెట్టారు, ఎందుకు వాడలేకపోయారు అని. అలాంటిది నేను మావిగంలో ఉంటా, 10,000 కోట్లు పెట్టి ఇక్కడ అసెంబ్లీ కడతా, బిల్డింగ్ కట్టుకుంటా, ఎక్కడి నుంచే పరిపాలన చేస్తా అంటే మరి వాటిని అంతా ఏం చేస్తారు? అది వృధా అవుతే దానికి సంబంధించిన తెచ్చిన అప్పులు వడ్డీలు అన్ని ప్రభుత్వమే కట్టాలి కదా. చంద్రబాబు నాయుడు చేసిపోయాడు, నాకు సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి అనలేడు కదా. రేపు అధికారంలోకి వస్తే వైసీపీ అధికారంలో లేకపోతే, వైసీపీ అధికారంలోకి రాకపోతే దాన్ని కంటిన్యూ చేస్తాం, కంప్లీట్ చేస్తామని సర్కారు చెప్తున్నామో మళ్ళీ అప్పుడు 2034 ఎన్నికలకి ఎజెండా ఏముంటుందో తెలియదు. కానీ ఇప్పుడు 29 ఎజెండా అదే అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్న క్రమంలో అమరావతిలో జరుగుతున్న నిర్మాణాల సంగతి ఏంటి? అమరావతిలో జరుగుతున్న నిర్మాణాల్లో అవినీతిపైన పోరాటం చేయండి, బట్ ఆ బిల్డింగ్లు ఏం చేస్తారు? అక్కడ పరిపాలన కోసం కడుతున్న బిల్డింగ్లో మీరు ఉంటారా లేదా? గతంలో పూర్తి కాలేదు కాబట్టి అవి అట్లే ఉంచేశారు, వాటిని నిరుపయోగంగా ఉంచేశారు. కొన్ని చోట్ల చెట్లు మొలిచాయి, ఆ బిల్డింగ్ కంప్లీట్ కాకుండా ఏఎస్ల క్వార్టర్స్ అవన్నీ అట్లే ఉండిపోయాయి. ఇప్పుడు కంప్లీట్ అయ్యి రెడీగా ఉండే పరిస్థితి ఉంటుంది. వాటిని ఏం చేస్తారనే దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇవ్వకపోతే వాటిని మేము అట్లాగే పడావు పెడతాం, చెట్లు మొలిచేలా చేస్తాం, నిరుపయోగంగా ఉంచుతాం, మా రాజధాని ఇక్కడే ఉంటుంది, ఇక్కడ 10,000 కోట్లు మళ్ళీ మేము ఖర్చు పెట్టి బిల్డింగ్లు కట్టుకుంటాం కాబట్టి అమరావతి మాది కాదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పదలుచుకుంటే రాజకీయంగా నష్టం జరుగుతుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మావిగన్ వర్సెస్ అమరావతి అని చెప్తున్న క్రమంలో అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలు, అమరావతిలో జరుగుతున్న నగర నిర్మాణం, అమరావతిలో కడుతున్న బిల్డింగ్లు ఏం చేస్తారనేది కూడా, అక్కడ నుంచి పరిపాలన చేయడానికి వెళ్తారా లేదా అనేది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది.